ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో చివరగా రాశి ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి అసలు ఎలా ఉంటుందంటారు గురువు గారు, తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు 12 రాసుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటిదాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. మీనరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్తున్నా. మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము ఉండినను మీనములోనే రాహు ఉన్నా కూడా కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి వీళ్లకు. ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని ఏమీ లేదు. వృత్తి వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు కానీ వాళ్ళ పనులు వాళ్ళు సజావుగా జరుగుతాయి గాక. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవులు రాబోతున్నాయి. వీళ్ళు కొంచెం బాగా ప్రయత్నం చేసుకోవాలి, ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారు గాక. దీర్ఘకాలికముగా ఏవైనా ఉండేటువంటి సమస్యలు ఉంటే అవి ఈ మాసంలో వీళ్ళు పరిష్కారం అనేటువంటిది చేసుకోగలుగుతారు. ఎటువంటివి ఉండినా ఉపశమనం అనేటువంటిది పొందుతారు. దీంట్లో ఖచ్చితంగా ఆదాయ మార్గాలు బాగా మెరుగవుతున్నాయి. పాత రుణాలు తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో వీళ్ళు తప్పకుండా. శత్రువులు వీళ్లకు అణిగి మణిగి ఉంటారు. చూడండి ఈ మాసంలో మీనరాశి వాళ్లకు అసలు విచిత్రం. ఏలినాటి శని ప్రభావం, అక్కడ రాహువు ఉండడం, ఉన్నప్పుడు కూడా ఈ మాసం అంటే మిగతా గ్రహాలు అన్నీ కూడా ఉన్నప్పుడు కదా చూసుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లగ్నములు ఏ లగ్నంలో పుట్టారో కూడా చూసుకోవాలి. మళ్ళీ అదొకటి ఉంటుంది. కనుక విలువైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తారు.
వస్తువులు వాహనాలు కొనుక్కుంటారు. గృహమున శుభకార్యాల నిర్వహణలో బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది చాలా సంతోషదాయకముగా ఉంటుంది. కుటుంబం అంతా కూడా కోలాహలముగా బంధుమిత్రాదులతో ఆనందముగా ఒక 3-4 రోజుల పాటు సంతోషముగా ఈ నెల అంతా కూడా బాగుండేట్టుగా గడిపేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. శుభకార్యము అనగానే వెంటనే ఏదో 2-3 రోజులు అయిపోయేది కాదు. వస్తున్నారా లేదా అని పిలుపుల ముందు, అయిపోయిన తర్వాత బాగా చేశారని ఒక వారం ముందు, ఇవన్నీ అయ్యేటప్పుడు నెల అయిపోతుంది. కాబట్టి బాగున్నట్టే లెక్క. బంధుమిత్రుల ఆగమనము బాగా సంతోషాన్ని కలిగించి ఆనందంగా ఉంటారు గాక చిన్ననాటి మిత్రులతో కీలకమైనటువంటి విషయాలలో ముందుకు వెళతారు. ఆ దాయాదులతో స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి పరిష్కార మార్గముగా చేసుకుంటారు. ఎప్పటినుంచో దాయాదులతో పెండింగులో ఉండి కోర్టుల్లో ఉండి ఇది ఎప్పటికవుతుందో ఏమో, ఈ ఆస్తి అసలు వస్తుందా మనకు రాదా, మన వైపు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తే మనము మేలవుతుంది, ఇవన్నీ ఉండేటువంటివన్నీ కూడా ఈ మాసంలో ఎవరెవరైతే అనుకుంటున్నారో ఈ రాశి వాళ్ళ పేరుతోకి వీళ్ళు తప్పకుండా తీసుకోగలడం అనేది జరుగుతుంది గాక. అంతేకాకుండా నిరుద్యోగులకు అప్రయత్నముగా, మామూలుగా ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అప్రయత్నముగా ఎప్పుడో చేసినటువంటి ప్రయత్నాలకు ఏమయ్యా అప్పుడంతా ప్రయత్నం చేసినామంటే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చిందిలే అనేటువంటి విషయానికి వస్తారు. అదొక ఆనందం ఉన్నది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందబోతున్నారు. విద్యార్థులు ఏవైతే ఫలితాలు ఆశిస్తున్నారో ఆ ఫలితాలు వీళ్లకు తప్పకుండా నెరవేరబోతున్నాయి, ఉత్తీర్ణులు అవుతారుగాక. అలాగే సోదర వర్గము నుండి ఊహించని సహాయ సహకారాలు కూడా అందుతాయి ఈ రాశి వాళ్లకు. సోదరులు వెనక ముందు పుట్టిన వాళ్ళ యొక్క సహకారము వీళ్లకు తప్పకుండా ఉంటుంది గాక. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఇదొకటి కూడా ఉన్నది వీళ్లకు. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు అద్భుతంగా ఈ మాసం అంతా కూడా అనుకూలవంతముగా యోగవంతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ. ఓకే గురువుగారు, అన్ని రాశుల కంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి పరిహారం అడిగాం. మరి మీనరాశి వారికి పరిహారం వద్దంటారా, చేసుకుందామంటారా? అధికస్య అధికం ఫలం అనేటువంటిది ఇంకా మేలు జరగాలి అనేటువంటి ఆశ ఉంటుంది కదా. ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి యోగం. ఓకే గురువు గారు, డిసెంబర్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల ఫలితాలని అలాగే రాశిపరంగా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలని చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. జయోస్తు.